నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇంకా కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం బాగుండాలి, మాకు అన్ని విధాలా కలిసి రావాలి అనే ఆశ మానవ జీవితం అన్న తర్వాత ఆశతోనే కదా అండి ఉండాలి, ఆశతోనే బతకాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏ ఏ రాసుల వారికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ 2025 సంవత్సరం అన్ని విధాలా కలిసి వస్తుందంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క లగ్నం నుంచి, అంటే మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు లగ్నం తెలియని వారు రాశిని చూసుకుంటే ఎప్పుడు కూడా మనం, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆనందంగా ఉండాలి. ఫస్ట్ ఆనందంగా ఉండాలంటే పూర్వజన్మ కర్మ బాగుండాలి. పూర్వజన్మ బ్యాడ్ కర్మ మనకి అడ్డుపడకూడదు. ఇక్కడ మేషం నుంచి తీసుకుంటే ఇప్పుడు మనకి 4 గ్రహాలు మారుతున్నాయి మనకి ఈ 2025 సంవత్సరంలో. రాహువు కేతువైన ఛాయాగ్రహాలు, కర్మకారకుడైన శని ఎప్పుడు మార్చి 29వ తేదీ నుంచి మార్చి 30 కల్లా మీనంలోకి మారిపోతాడు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతాడు. అయితే వీళ్ళకి ఫస్ట్ బాగుండాలి, అసలు ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నామము, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి తీసుకుంటే వీళ్ళ పూర్వజన్మ కర్మంతా కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం వల్ల ఇరుక్కుంటారు వీళ్ళు. ఆ విషయంలో మే ఎండింగ్ వరకు జాగ్రత్తగా ఉంటూ, వీళ్ళు ఎక్కువ సూర్య నమస్కారాలు, మే తర్వాత గణపతిని సూర్యుడిని ఆరాధిస్తే వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ గురు శాపంతో ఉంటుంది. వృషభ లగ్నంలో జన్మించారు అంటే గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఎప్పుడు కూడా గురువులకు సంబంధించిన విషయంలో, లేకపోతే దేవతా సంబంధించిన పూజలకు సంబంధించిన విషయంలో ఎక్కడో పూర్వజన్మల్లో కొన్ని దోషాలు చేసి ఉంటారు. అయితే వీళ్ళు ఈ జన్మలో, అంటే 2025లో పర్టికులర్ గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మే వరకు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఏమిటి అంటే గణపతిని, విష్ణువుని ఎక్కువ ఆరాధించాలి. వీళ్ళు చేసుకోవాల్సిన నామం కూడా ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. మేషం వారేమో కాస్త ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకుంటే బాగుంటుంది 2025. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే వీరికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో ఎక్కడ ఉంటుంది అంటే గొడవ రూపంలో ఉంటుంది. అంటే వీళ్ళు ఎన్ని తెలివితేటలు ఉంటాయి అసలు. మిథునం వారికి ఏంటంటే అమ్మ, వాళ్ళకి మించిన తెలివితేటలు ఇంకోరికి ఉండవనుకుంటారు. అంత లాజికల్ గా థింక్ చేస్తారు. వేరే వాళ్ళకి ఉండవని కాదు, పంచమ స్థానం బాగుంటే ఎవరికైనా ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకైనా బాగుంటుంది. బట్ వీళ్ళకి పర్టికులర్ గా వీళ్ళు ఎక్కడ దారి తప్పుతారు అంటే, మంచి రూట్ వెళ్తున్న వాళ్ళు టక్కన ఎక్కడ వీళ్ళు ఇదైపోతారంటే, వీళ్ళు ఎంతసేపు థింకింగ్ దీంట్లో ఉంటూ ఆవేశపడనంతసేపు వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అగ్రెసివ్ అయ్యారు అంటే వీళ్ళ లైఫ్ పోతుంది. ఈ ఒక్కటి మెయిన్ గా జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఉంటూ ఈ మనకి ఈ మే లోపల ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ, ఏదైనా సంథింగ్, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఏదైనా కోర్సెస్ తీసుకునే అంశాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే వీళ్ళు ఎమోషన్ పీపుల్ అంటారు. మదర్లీ నేచర్, ఎమోషన్, అట్రాక్ట్ ఇవి ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది గృహము, వాహనంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే శుక్రుడు బాగున్నాడు అనుకోండి, దాంట్లోనే సూపర్ గా వెళ్తారు. శుక్రుడు పాడయ్యాడు, గృహ వాహనాలు కొనుక్కునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు కేతువు మారే లోపల, అంటే మే 30 లోపల ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చూసుకోకుండా చేయకూడదు. వీళ్ళు అక్కడ ఇరుక్కుంటారు చూసుకోకుండా చేస్తే కనుక. వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ఇక సింహం వారు కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ జీవిత భాగస్వామి అండ్ విదేశాలకు వెళ్ళడం దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ సప్తమాధిపతి 12వ అధిపతి బాగున్నాడు అనుకోండి, వీళ్ళకి ఆటోమేటిక్గా అన్ని కలిసి వస్తాయి. ఇది ఎక్కడ ఇదైనా ఇది ఇబ్బంది ఇస్తుంది. లేదా కొన్నిసార్లు వ్యాపారం, సింహలగ్నం వారికి వ్యాపారంలో బుధుడు బాగుంటే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. అంటే వీళ్ళకి బుధుడు బాగున్నాడు, వ్యాపారంలో రాణిస్తున్నారంటే పూర్వజన్మలో మంచి కర్మలు చేశారు. వ్యాపారంలో సింహలగ్నం వాళ్ళు వ్యాపారంలో దెబ్బతింటున్నారంటే పూర్వజన్మ కర్మ ఎక్కడో పాడైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి
నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మే వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు దత్తుని ఎక్కువ ఆరాధిస్తూ, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం గురుమూర్తయే నమః అనే నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కన్యాలగ్నం కనుక చూసుకుంటే ప్రస్తుతం వాళ్ళకి కేతువు లగ్నంలో సంచరిస్తున్నాడు. కన్యాలగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. సింహం వారికేమో ఒక దాని ఏమంటారు యూనిక్నెస్ ఎక్కువ ఉంటే, కన్యాలగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఉండే గోచార స్థితి నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా తెలియని ఒక వైరాగ్యం ఉంటుంది. అది క్లియర్ అవ్వాలంటే గణపతి ఆరాధన చేయాలి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ధ్యానం చేసుకుంటుంటే బాగుంటుంది. వీళ్ళ పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు ఇట్లాంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది, మానసికమైన దీంతో. అలాగే కొన్నిసార్లు సిబ్లింగ్స్ తో వచ్చే ఇబ్బందులు వీళ్ళతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, ప్రస్తుతం ఈ కేతువు లగ్నంలో సంచరిస్తున్నారు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి. ఇక తులా లగ్నంలో జన్మించారు లేదా తులారాశిలో జన్మించారు 2025లో మే వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు వీరికి కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, లేనట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుపుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిది. ఇక వృశ్చికం వారికి కనుక తీసుకుంటే, వృశ్చికం వారికి ఎట్లా అంటే వీళ్ళకి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. వీళ్ళకి కొంచెం ఇప్పుడు చేసేటువంటి సమయంలో అంటే ఇప్పుడు ఎట్లాగో అర్ధాష్టమ శని నడుస్తుంది, మార్చి 29వ తేదీకి శని మారిపోతాడు. సో అప్పటి వరకు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. అలాగే ఈ లాభంలో కేతు ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి లాభాలు వస్తాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత కొంచెం జాబ్ లో చేంజెస్ చూపిస్తుంది, హైప్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఇక వీళ్ళు చేయవలసింది ఏమిటంటే జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేసుకోవడం మంచిది. అలాగే దుర్గా ఆరాధన కూడా మే ఎండింగ్ వరకు, ఎందుకంటే పంచమ స్థానం మంత్రస్థానంలో రాహు ఉన్నాడు కదా. కాబట్టి ధనస్సు వారికి గనక చూసుకుంటే గనక పర్టికులర్ గా వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ 2025లో మే వరకు వీళ్ళు ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో తొందరపడి మానేయడం లాంటివి చేయకూడదు. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఎట్లాగో వీళ్ళకి మార్చి 29 తర్వాత అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనిలో ఏదో అయిపోతుందని కంగారు పడక్కర్లేదు. మీరు గమనించినట్లయితే నేను చాలా వీడియోలో చెప్పాను, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలోనే జాబ్స్ రావడం కానీ, పిల్లలు పుట్టడం కానీ, వివాహాలు అవ్వడం కానీ, ఒక రేంజ్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. కాకపోతే శ్రమతో వెళ్తారు అంతే తేడా, అంతకుమించి మరొకటి ఏం లేదు. కంగారు పడతారు. గతంలో కూడా చెప్పుకున్నాం, పిఎం మోడీ గారు కూడా ఆ ఏలినాటి శనిలోనే ఆయన పిఎం అయ్యారు. జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏలినాటి శనిలోనే అయ్యారని కూడా చాలాసార్లు చెప్పారు. అది ఇంకొకటి ఏంటంటే అమ్మ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ధనస్సు వారు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక మకరం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి భాగ్యంలో కేతు సంచారము, 2లో శని అంటే ఏలినాటి శని వీళ్ళకి మార్చి 29వ తేదీకి అయిపోతుంది. సో కొంచెం ఏలినాటి శని 2లో ఉంది కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో లేదా ఇంట్లో పెద్దవాళ్ళతోని తెలియించిన ఘర్షణలు వస్తూ ఉంటాయి ఈ టైంలో, అండ్ ఈ మార్చి వరకు. ఎందుకంటే కుజుడు దృష్టి కూడా అక్కడ ఉంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మే 30 నుంచి మాత్రం కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని పంచుకోవడాలు ఇట్లాంటివి చూపిస్తుంది. వీరు ఎక్కువగా లలితా సహస్రనామాల్లో లలితా సహస్రనామం మొత్తం చేసుకున్నా మంచిదే, లేదా శ్రీమాత్రే నమః లేదా సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంచిది. ఎందుకంటే 2వ స్థానంలో ఎలాగో శని యొక్క సంచారం జరుగుతుంది కదా, దానివల్ల. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఎప్పుడైతే రాశిలో శని సంచారం జరుగుతుందో ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే సహజంగానే శారీరక శ్రమ ఉంటుంది శని సంచారం జరిగేటప్పుడు. ఈ శారీరక శ్రమ తగ్గాలి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటూ ఉండాలి. అలాగే కాస్త వాహనం మీరు వెళ్ళేటప్పుడు మే ఎండింగ్ వరకు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్ అభివృద్ధి కోసం మే వరకు దుర్గా ఆరాధన చేసుకోవడం మంచిది. ఎందుకంటే ధనస్థానంలో దుర్గాదేవి రాహు ఉన్నాడు, రాహు కనిష్టాం దేవత దుర్గాదేవి, మరియు విష్ణు సహస్రనామాలు చేసుకోవడం కూడా మంచిది. ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి ఆ మంత్రం వల్ల. ఇక అదేవిధంగా కుంభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి పర్టికులర్గా
నెక్స్ట్ ఇయర్ మే ఎండింగ్ వరకు ఈ వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైన ఊహలు, అంటే ఏదో జరుగుతుందేమో ఊహ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మే 30 వరకు. దానికి కొంచెం దుర్గా ఆరాధన, దుర్గా అష్టోత్తరం చేసుకోవడము, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవడము మంచి ఫలితాలు ఇస్తుంది. రైట్ గురుగారు. అయితే 2025 సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ ఏ రాసుల వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా పఠించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.